అయితే అది ఆవు బొమ్మ అనేటువంటిది నిజంగానే ఎంతో మంచి చేసేటువంటి విషయమే ఇది. అయితే ఇది ఈ జనరల్‌గా ఎక్కడ పెట్టాలి వాస్తురీత్యా కూడా చూసుకుంటే మనము ఆవుల కోసం అనేటువంటి ఏదైతే షెడ్ మనం వేస్తూ ఉంటామో అది యాక్చువల్‌గా ఆవు అనే కాదు అసలు ఏ జంతువుకైనా సరే మీరు వాయువ్య స్థానంలో పెట్టండి అని అంటారు. వాయువ్య స్థానంలో ఆవులకి కానీ బర్రెలకి కానీ వీటికి మంచిది. కానీ ఆవుకి మాత్రం మనం ఈ ఆఖరికి వచ్చి ఈశాన్యంలో పెట్టుకోవచ్చు అని అంటారు. ఇప్పుడు మన ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి లైక్ డాగ్స్ అవి ఉంటాయి. వాటికి డాగ్ హౌజులు కడతారు. ఆ డాగ్ హౌజులు ఎక్కడ కట్టాలి? వాయువ్య స్థానంలో కట్టాలి. అంటే ఉత్తరంగా, అంటే ఆ డాగ్ హౌస్ ఉత్తరం నుంచి దాని ఓపెనింగ్ అనేటువంటిది ఉండాలి. అంటే డాగ్ ఉత్తరం వైపు నుంచి రావాలి డాగ్ హౌస్లోకి. అలా దానికి కొన్ని నియమాలు అనేటువంటి ఉంటాయి. అలాగే ఈ పశువుల శాలలు ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో వాయువ్య స్థానం ప్రాపర్టీ యొక్క వాయువ్య స్థానంలో పెట్టాలి అని అంటారు. కానీ ఆవుకి అలాంటి ఇది లేదు. అది ఈశాన్యంలో ఈస్ట్లో నార్త్లో చక్కగా దాన్ని పెట్టొచ్చు. ఎందుకు? గోవు నుంచి వచ్చేటువంటి ప్రతి పదార్థము చాలా పవిత్రమైనటువంటిది. అంటే గోమూత్రం కావచ్చు, ఇవన్నీ కూడా అసలు ఆవు అనగానే మనకు ఒక పవిత్రత అనేటువంటిది వచ్చేస్తుంది. అదే మరి డాగ్స్ని అక్కడ ఎందుకు పెట్టకూడదు? ఎందుకు అని అంటే అక్కడ డాగ్స్ని పెట్టడం వల్ల అంటే జనరల్గా మనం డాగ్ని తెచ్చుకున్నాము, ఆ చిన్న పప్పీస్ని తెచ్చుకుంటాం, వాటికి పాటీ ట్రైనింగ్ అవ్వవు. సో అవంతా మొత్తం పార్ట్ చేసేస్తూ ఉంటాయి. అంటే దాన్ని కనుక మనం నార్త్లో కానీ నార్త్ ఈస్ట్లో కానీ ఈస్ట్లో కానీ పెట్టడం వల్ల ఏమవుతుంది? అక్కడ వాస్తు దోషాలు అనేటువంటివి వస్తాయి. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో టాయిలెట్లు కానీ ఇలాంటి చర్యలు ఏది కూడా జరగకూడదు. కానీ మరి గోశాల కానీ ఆవుల్ని కానీ ఎందుకు పెట్టమన్నారు? ఎందుకంటే అది పవిత్రమైంది కాబట్టి అక్కడ అది పెట్టడం వల్ల ఇంకా మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇదేంటి ఆవుల పరంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఆవుల్ని తెచ్చుకునే పరిస్థితుల్లో లేము కాబట్టి ఇప్పుడు ఆవుల్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి? మన ఇంటి యొక్క తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఈశాన్యంలో పెడితే చాలా మంచిది. అది ఎలా ఉండాలి? ఆవు ఇలా దాని పక్కన దానికి దూడ ఉంటుంది, ఆ దూడ వైపు తిరిగి ఇలా ఉండాలి. ఉత్తి సింగిల్ ఆవుని ఎప్పుడు పెట్టకూడదు. ఆవుతో పాటు దూడ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు దూడల్లో కూడా మనకి మేల్ ఫీమేల్ ఉంటుంది. కోడి దూడ, లేగదూడ. లేగదూడ ఇస్ ఫీమేల్. సో ఇప్పుడు ఎప్పుడు మనకేంటి చిన్న చిన్న బొమ్మలు కాబట్టి మనం అది ఐడెంటిఫై చేయలేము, కష్టము. కాకపోతే వాస్తవానికి లేగదూడ కనుక అంటే ఫీమేల్ ఇది ఉంటే చాలా బాగుంటుంది అని అర్థం అనమాట.